వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 4 కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా పని గంటల విషయంలో ఏదైతే 8 గంటలు పని గంటలు ఉందో దాన్ని 10 గంటలు చేసింది. అవసరమైతే ఆ సంస్థ దీన్ని 1-2 గంటలు పెంచుకునే అవకాశం కల్పించింది. ఆ తర్వాత గ్రాట్యుటీ అనేది గతంలో 5 ఏళ్లు కనీసం చేయాల్సి వచ్చేది. గ్రాట్యుటీ వర్తించాలంటే దీన్ని ఒకే ఏడాదికి పరిమితం చేసింది. సో ఇటువంటి కొన్ని లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చింది. మొత్తానికి 29 లేబర్ కోడ్స్ కార్మిక చట్టాలు గతంలో ఉండే వీటన్నిటిని మిళితం చేసి కేవలం 4 లేబర్ కోడ్స్ ను ప్రవేశపెట్టింది. అందులో వేజ్ కోడ్ ఒకటి, తర్వాత సోషల్ సెక్యూరిటీ కోడ్ ఒకటి, ఇలా ఉన్నాయి. అయితే ఈ కొత్త లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత ప్రధానంగా ఉద్యోగుల్లో ఒక ఆందోళన అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏదైతే టేక్ హోమ్ శాలరీ అంటే కటింగ్స్, పిఎఫ్, గ్రాట్యుటీ, ఇతర కటింగ్స్ అని పోయిన తర్వాత ఏదైతే నెట్ శాలరీ, టేక్ హోమ్ శాలరీ ఉంటుందో అది గణనీయంగా తగ్గుతుంది అనే ఒక ఆందోళన ప్రధానంగా చాలా కాలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా నవంబర్ లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ 4 కొత్త లేబర్ కోడ్స్ ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఉద్యోగుల్లో ఈ ఆందోళన చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీనిపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా కేంద్ర కార్మిక శాఖ ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం అయితే ఈ కొత్త లేబర్ కోడ్స్ అనేది ఏ విధంగానూ ఆ ఉద్యోగి యొక్క టేక్ హోమ్ శాలరీపై ప్రభావితం చూపించవని చెప్పి కార్మిక శాఖ స్పష్టంగా ఎక్స్ సాక్షిగా ఒక పోస్ట్ చేసింది. దీని ప్రకారం న్యూ లేబర్ కోడ్స్ డూ నాట్ రెడ్యూస్ టేక్ హోమ్ పే ఇఫ్ ద పిఎఫ్ డిడక్షన్ ఈజ్ ఆన్ స్టాట్యుటరీ వేజ్ సీలింగ్. అంటే ఇక్కడ స్టాట్యుటరీ వేజ్ సీలింగ్ అంటే ఏదైతే కనీస వేతనం అనేది ఎవరికైతే 15,000 వరకు ఉంటుందో ఆ ఉద్యోగికి సంబంధించినంత వరకు టేక్ హోమ్ శాలరీ విషయంలో ఎలాంటి తగ్గింపు ఉండదు. ఇప్పటి వరకు టేక్ హోమ్ శాలరీ ఎంత ఉంటుందో అదే టేక్ హోమ్ శాలరీ ఉంటుంది అని చెప్పి కార్మిక శాఖ స్పష్టంగా ఎక్స్ సాక్షిగా తెలిపింది. అదే సమయంలో పిఎఫ్ డిడక్షన్ రిమైండ్ బేస్డ్ ఆన్ ద వేజ్ సీలింగ్ ఆఫ్ 15,000 అండ్ కంట్రిబ్యూషన్ బియాండ్ దిస్ లిమిట్ ఆర్ వాలంటరీ నాట్ మ్యాండేటరీ. అదే 15,000 దాటిన తరువాత ఏదైతే హయ్యర్ పిఎఫ్ ఎవరైతే కావాలని కోరుకుంటారో దానికి సంబంధించి మాత్రం ఆ ఉద్యోగికి సదరు సంస్థకి మధ్య మ్యూచువల్ కన్సెంట్ ఉంటే మాత్రం అది నెట్ డిడక్షన్ అనేది అంటే నెట్ శాలరీ అనేది తగ్గవచ్చు, టేక్ హోమ్ శాలరీ తగ్గవచ్చు. అది కూడా ఇద్దరి మధ్య పరస్పరం మ్యూచువల్ కన్సెంట్ ఉంటేనే. ఇది కూడా వాలంటరీ, ఇది కూడా మ్యాండేటరీ కాదు, కేవలం వాలంటరీ మాత్రమే అని కార్మిక శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ కూడా ఇక్కడ ఎక్స్ సాక్షిగా పోస్ట్ చేసిన పరిస్థితి. దీని ప్రకారం అయితే ఒక ఉద్యోగికి నెట్ శాలరీ, దీనికి సంబంధించినటువంటి నెట్ శాలరీ ఒకవేళ ఒక ఉద్యోగికి 60,000 మొత్తం శాలరీ అయితే ఇందులో అతని ఉద్యోగి వాటా 1,800, ఆ తర్వాత సంస్థ వాటా 1,800, మొత్తం 3600 కట్ అయితే 54,600 అనేది ఆ ఉద్యోగికి వెళ్తాయి. సో ఇందులో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఇప్పటి వరకు ఏ విధంగా అయితే అందుకుంటూ వస్తున్నారో దీనికి సంబంధించినటువంటి శాలరీ అదే విధంగా ఇకపై కూడా అదే శాలరీ అందుకుంటారు. ఒకవేళ ఆ ఇద్దరి మధ్య మ్యూచువల్ కన్సెంట్ ఉండి హయ్యర్ పిఎఫ్ కోసం ఆ ఉద్యోగి ఆప్ట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా టేక్ హోమ్ శాలరీ అనేది తగ్గుతుందని చెప్పి కార్మిక శాఖ అయితే వివరణ ఇచ్చింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఇంకా కొద్దిగా సంశయం ఇంకా ఉంది ఉద్యోగుల్లో. ఎందుకంటే కార్మిక శాఖ చెప్పిన దాని ప్రకారం అయితే పిఎఫ్ ఒక విషయంలోనే కార్మిక శాఖ స్పష్టం చేసింది, పిఎఫ్ విషయంలో మాత్రమే. అయితే బేసిక్ శాలరీ అనేది పెరుగుతూ పోతే మాత్రం ఖచ్చితంగా ఇది వర్తించదా అనే అనుమానాలు కూడా కేంద్ర ఉద్యోగుల్లోనూ, ఇటు ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, ఇటు ప్రైవేట్ ఉద్యోగుల్లో ఉంది. ఎందుకంటే బేసిక్ శాలరీని ఆధారం చేసుకుని పిఎఫ్ అనేది కట్ అవుతుంటుంది. ఒకవేళ బేసిక్ శాలరీ అనేది కంపెనీ పెంచితే, అంటే ఇతర సాధారణంగా బేసిక్ శాలరీ తర్వాత బేసిక్ శాలరీకి అదనంగా హెచ్ఆర్ఏ గానీ ఇతర ఇతర శాలరీకి సంబంధించిన ఎమాల్యుమెంట్స్ అనేది కంపెనీ చూపిస్తుంటుంది. ఒకవేళ వీటన్నిటిని హెచ్ఆర్ఏని అన్నిటిని కంపెనీ ఒకవేళ ఆ సదరు సంస్థ బేసిక్ శాలరీలో మెర్జ్ చేసి బేసిక్ శాలరీని ఎక్కువగా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా అది పిఎఫ్ కటింగ్ అయ్యే పిఎఫ్ పై ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత నెట్ శాలరీ కూడా గణనీయంగా తగ్గుతుంది అనేది మాత్రం క్లియర్ గా ఉంది. దీనిపై మాత్రం కార్మిక శాఖ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కార్మిక శాఖ చెప్పింది మాత్రం కేవలం పిఎఫ్ ఏదైతే వేజ్ సీల్, ఏదైతే కనీస వేతన పరిమితి 15,000 ఉందో ఈ 15,000కు సంబంధించినంత వరకు మాత్రమే ఆ ఉద్యోగికి టేక్ హోమ్ శాలరీలో తగ్గింపు ఉండదు, తగ్గుదల ఉండదు అని చెప్పి స్పష్టం చేసింది. అదే సమయంలో ఇతర ఫ్యాక్టర్స్ కూడా టేక్ హోమ్ శాలరీ తగ్గడానికి, ముఖ్యంగా నెట్ శాలరీ అనేది తగ్గడానికి కారణం అవుతాయని చెప్పి ఒక ప్రధానంగా వినిపిస్తుంది. అవి ముఖ్యంగా లార్జర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రాట్యుటీ కావచ్చు, లేదా అమాల్యుమెంట్స్ ఆఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ కావచ్చు. వీటికి సంబంధించినంత వరకు అయితే ఇటువంటి ఇతరత్ర అమాల్యుమెంట్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా టేక్ హోమ్ శాలరీ పై ప్రభావం చూపిస్తాయి.
నెట్ శాలరీ అనేది తగ్గవచ్చు అనేది ఖచ్చితంగా వినిపిస్తోంది. కార్మిక శాఖ మాత్రం కేవలం 15,000 వేజ్ సీలింగ్ ఏదైతే ఎవరికైతే ఏ ఉద్యోగులకైతే ఉందో ఆ ఉద్యోగుల విషయంలో మాత్రం టేక్ హోమ్ శాలరీ తగ్గదు. ఒకవేళ పెరిగితే మాత్రం సదరు ఉద్యోగి లేదా సంస్థ మధ్య మ్యూచువల్ కన్సెంట్ ప్రకారం మీద ఉంటుంది. అది కూడా మ్యాండేటరీ కాదు, వాలంటరీ మాత్రమే అని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఇతర ఫ్యాక్టర్స్ విషయంలో మాత్రం ఇంకా ఉద్యోగుల్లో ఈ సంశయం, ఈ సందేహం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది.